హాయ్ అండి. నేను మీ లతాని మాట్లాడుతున్నాను. నేను నిన్న నెల్లూరుకి వెళ్ళానండి. నెల్లూరుకి వెళ్ళి ఒక ప్లాజా కుండీలాగా తెచ్చానమాట. యాక్వేరియం తీసుకురాకుండా ఒక కుండీలాగా తీసుకొచ్చాను, బౌల్ అనేది. సో ఈ బౌల్లో రెండు చేపలు అనేది ఉంటుంది. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి బ్లాక్ కలర్ ఫిష్ అండి. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. లాస్ట్ టైం తెచ్చాను, పగిలిపోయింది. సో చూడండి ఈ బౌల్ ఎంత బాగుందో. 150 అండి ఇది. దీంట్లో ఈ ఏంటంటే ఈ ఫిషెస్కి దానికి వాటర్లో వేసాం కదా, దానికి ఆక్సిజన్ కావాలన్నమాట. సో ఈ రాళ్ళు అనేది వేస్తే ఆక్సిజన్ వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఇది 4 డేస్కి ఒకసారి ఈ వాటర్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. మారుస్తూ ఉంటేనే అవి ఫ్రెష్గా అట్లాగే ఉంటాయి, బతుకుతా. చూడండి దీంట్లో కలర్స్ అనేది, ఈ రాళ్ళు అనేది ఇట్లా వేయటం వల్ల ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. చూడండి మల్టీ కలర్స్ స్టోన్స్ అనేది బాగుంది కదా. ఫిషెస్ కలర్స్ కూడా చూడండి, కనిపిస్తుందా? నేను ఒకటి రెడ్ కలర్, ఇంకోటి బ్లాక్ అనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ ఫిషెస్. దీనికి ఏంటంటే మనం ఫుడ్ వేయాలి కదా. ఫుడ్ అనేది 50 రూపీస్ అండి ఈ ప్యాకెట్. సో మనం ఎక్కువ వేయకూడదు అనమాట. రోజుకి దీంట్లో మూడు వేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ వేస్తే వాటికి డైజెషన్ అనేది అవ్వదన్నమాట. సో మీకు కనిపిస్తుందో లేదో, ఒక నిమిషం చూడండి. చాలా చిన్నదిగా ఉంది డ్రాప్. ఇదో చిన్నవి మనం 1 2 3 అనేది ఇట్లా లెక్క పెట్టుకొని మూడు వేయాలన్నమాట. సో రోజుకి ఒక్కసారి వేయాలన్నమాట. ఇట్లా వాటర్ అనేది 3 డేస్కి ఒకసారి వేసుకొని అట్లా. నిన్న మా పాపకు తీసుకొచ్చానండి. చూడండి మళ్ళీ ఈ ఫిషెస్ అనేది మనం తాగకూడదు అనమాట. తాగితే ఇవి చనిపోతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా, చాలా స్మూత్గా పట్టుకొని వాటర్ చేంజ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అట్లాగే వదిలేసేయాలన్నమాట. అట్లా ఉంటే ఇవి ఎక్కువ రోజులు అనేది ఇట్లాగే ఉంటాయన్నమాట దీంట్లో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఆ ఫిష్ చేపలో మనం ఏంటంటే ఎక్కువగా వేయకూడదండి ఆ మేత అనేది. ఎందుకంటే ఎక్కువ వేస్తే వాటికి డైజెషన్ కాదనమాట. సో రోజుకి 1 టైమే ఆ 3 అనేది వేయాలన్నమాట. అలా వేస్తే ఏం కాదు. లేదంటే ఎక్కువ వేస్తే డైజెషన్ కాక ఆ ఫిషెస్ అనేది చనిపోతాయండి. సో చాలా జాగ్రత్తగా అట్లా ఆ ఫిషెస్ని మనం కాపాడుకోవాలన్నమాట. ఓకేనా.